ఆ రోజు ఒక క్వశ్చన్ వచ్చింది మన గ్రూప్లో. ఏంటంటే మనం అందరూ నామం పెట్టుకున్నాం. స్వామివారి పాదము, అమ్మవారు రిప్రజెంటేషన్ అని నామము, శ్రీచూర్ణం మనం పెట్టుకున్నాం కదా. దేవుడు ఎందుకోసరం నామం పెట్టుకున్నారు? మనం పెట్టుకున్నది స్వామివారి పాదము, అది కూడా మనం పెట్టుకున్నాం. దేవుడు ఎందుకోసం నామం పెట్టుకున్నారు? మనం దాకావే స్వామివారు ఎందుకు నామం పెట్టుకున్నారు? అది ఎన్నో ప్రమాణం ఏముంది? ఎందుకోసం పెట్టుకున్నారంటే, సాధారణంగా దేవుడికి మీరు గుడిలో చూస్తే కస్తూరి తిలకం ఉంది. ఇలా నల్ల బ్లాక్ కలర్లో శ్రీరంగం రాణాస్వామి చూస్తే ఉంది కదా, కస్తూరి తిలకం, అదే పెట్టుకున్నారు. నామం ఎందుకు పెట్టుకున్నారంటే, దీనికి మన సంప్రదాయంలో కూరత్తాళ్వా అని ఒక స్వామివారు, రామానుజ స్వామివాడు సత్శిష్యుడు. రామానుజ వారికి ప్రధాన శిష్యుడు ఆయన పంచస్తవం అంటే 5 శ్లోకాలు రాశారు. 5 శ్లోకాలు అంటే 5 గ్రూప్ ఆఫ్ శ్లోకాస్. 5 శ్లోకాలు కాదు, 5 గ్రూప్ ఆఫ్ శ్లోకాస్. ఒకటి శ్రీస్తవం, వరదరాజస్తవం, సుందరబాబు స్తవం, తర్వాత అధిమానుషస్తవం, ఇంకొకటి శ్రీ వైకుంఠస్తవం. ఇది 5 స్తవం ఉంది. దీంట్లో కాంచీ వరదరాజస్వామి ఉన్నారు కదా, ఆయన పైన రాసినది శ్రీ వరదరాజస్తవం. ఆ దాంట్లో 26వ శ్లోకం, 26th శ్లోకంలో స్వామివారు ఎందుకు అలా ఈ 2021 నుంచి ఒక వర్ణన. ఎందుకంటే స్వామివారు విగ్రహం ఉంది కదా, తిరుమేని ఉంది కదా, తిరుమేని అంటే స్వామివారి విగ్రహం. అది ఎలా, ఎంత అందంగా ఉంది, ఒక్కొక్కటి ఎలా ఉంది అని ఆయన వర్ణన చేస్తే వస్తున్నారు. దాంట్లో 26th శ్లోకంలో తిలక వర్ణనై, స్వామివారు ఎందుకు తిలకం పెట్టుకున్నారు, ఎలా పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు వర్ణన దాంట్లో ఉంది. ఉత్తరత్యుపరి భక్తజనాన్ ఇది ఊర్ధ్వదాశ్రయణ సుశక్తిం ఊర్ధపుండ్రతిలకం బహుమానాత్ కిం పిబర్షి వరద స్వరలాటే. ఇది శ్లోకం. ఎందుకు ఈ అర్థం ఏంటంటే, ఊర్ధ్వపుండ్రం అంటే ఇందుకోసం భక్తులు ఊర్ధ్వపుండ్రం ఇలాంటి పైన పోయిన దాకా ఎందుకు పెట్టుకున్నారంటే, ఈ ఆత్మ ఇక్కడి నుంచి ఊర్ధ్వం పైన పోవాలి, ఇలా పోకూడదు, పైన మోక్షలోకంకు పోవాలి కదా. దానికి అది రిప్రజెంటేషన్ చేయడానికి మనము ఊర్ధ్వపుండ్రం పెట్టుకున్నాం, కింద నుంచి పైన పెట్టుకున్నాం మనం. అది ఎదుగు రిప్రజెంటేషన్, ఈ ఆత్మ ఊర్ధ్వం పోవాలి అంటే. అది ఎలా ఉందంటే, ఆదిశేషుడు ఉన్నారు కదా, ఆయనకి చూస్తే పాదం ఉంది, ఈ కాళింగం ఉంది కదా, కాళింగం పైన స్వామివారిని అర్ధనం చేస్తారు. ఆదిశేషుడు ఉన్నారు కదా, మీరు ఎక్కడ ఆదిశేషుడు చూడండి, ఇలా ఉంది స్వామివారి పాదం, ఇలా ఉంది. ఇప్పుడు ఇలా చూస్తే చూడండి, ఇలా షేప్లో ఒక మార్క్ ఉంది కదా, వేరే ఏమీ లేదు, స్వామివారి పాదం. అది స్వామివారి పాదం ఎలా ఉందో అది పెట్టుకున్నారు ఆదిశేషుడు వారు. సో భక్తుడిని ద ఊర్ధ్వపుండ్రం విల్ మేక్ ద భక్తాస్ టు గో అప్. స్వామివారు ఎందుకు ఊర్ధ్వపుండ్రం పెట్టుకున్నారంటే, నా భక్తుడికి ఈ ఊర్ధ్వపుండ్రమే హెల్ప్ చేస్తుంది కదా. శాస్త్రంలో ఏం చెప్పిందంటే, ఊర్ధ్వపుండ్రం లేకుండా ఏ పని చేస్తే అది సాంబల్ ఉంది కదా, నిప్పు అయిన దాకా ఎక్కువ ఉది పైన నెయ్యి వేస్తే ఏమవుతుంది? అదేవిధంగా ఊర్ధ్వపుండ్ర లేకుండా ఒక కర్మ చేస్తే నో యూస్. ఇది శాస్త్రంతో ఉంది వాళ్ళు. అందుకోసమే మనం అందరూ ఒక ధర్మకార్యము, ఒక వేదకార్యం చేసినాం, వైదిక కార్యం చేసినప్పుడు మనము ఊర్ధ్వపుండ్రం పెట్టుకున్నాం. ఊర్ధ్వపుండ్రం పెట్టుకొని మన భక్తుడు అందరూ పైకి వస్తున్నారు కదా, ఆ ఊర్ధ్వపుండ్రం ఎంత విశేషం కదా. నా భక్తుడు పెట్టుకున్నారు, దాని వల్ల ఉన్న ప్రేమంతో నేను కూడా పెట్టుకున్నాను. దీంట్లో ఒకే విషయం అంటే, బహుమానాత్, నా భక్తుడి ఈ ఊర్ధ్వపుండ్రమే నా భక్తుడికి మోక్షలోమం ఇస్తుంది కదా. బహుమానాన్ని మా భక్తుడికి ఈ ఊర్ధ్వపుండ్రమే ఉద్ధారణ చేస్తుంది కదా. ఆ ఊర్ధ్వపుండ్రం నాకు చాలా ప్రియమైన విషయము.